దేశాల మధ్య యుద్ధం కేవలం మిసైళ్లతోనే కాదు, ఫేక్ వార్తలతోనూ జరుగుతోంది. నేటి ప్రపంచంలో బుల్లెట్ కంటే ట్వీట్, మిసైల్ కంటే ఏఐ పిక్చర్, యుద్ధ కేకల కంటే నకిలీ కథనాలకే ఎక్కువ ప్రభావం ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తూ సరికొత్త సోషల్ యుద్ధానికి తెరతీస్తున్నారు. అంతర్జాతీయ రాజకీయ వేదికలపై ప్రభావం చూపాలని, ఆయుధాల మార్కెట్ ని తన బూట్ల కింద నలపాలని కాంక్షించే శక్తుల మధ్య ఇప్పుడు అత్యంత సున్నితంగా, అత్యంత ప్రమాదకరంగా, మౌనంగా కొనసాగుతున్న మరో యుద్ధం వెలుగులోకి వచ్చింది. 2025 మేలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన 4 రోజుల సైనిక ఘర్షణ తర్వాత చైనా ఆపరేషన్ డ్రాగన్ లై పేరుతో ఓ ఆపరేషన్ చేపట్టింది. తాజాగా దీనికి సంబంధించి అమెరికా ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. 47 పేజీలున్న ఈ రహస్య నివేదిక ప్రపంచ రక్షణ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపింది. చైనా యొక్క గ్లోబల్ డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ టు అండర్ మైన్ రాఫెల్ ఫైటర్ సేల్స్ పేరుతో అమెరికా విడుదల చేసిన ఈ నివేదికలో భారత్ పాక్ మధ్య సైనిక ఘర్షణ తర్వాత చైనా భారీ స్థాయిలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసిందని సంచలన ఆరోపణలున్నాయి. ఇది సాధారణ ప్రోపగండా కాదని, ఒక దేశం ప్రతిష్ట, యుద్ధ విమానాలపై ఉన్న నమ్మకాన్ని, ప్రపంచ ఆయుధాల మార్కెట్ సమీకరణాల్ని పూర్తిగా మార్చేయాలన్న కుట్ర అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది మే 9 నుంచి 12 వరకు భారత్ పాకిస్తాన్ మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణ జరిగింది. భారత్ రాఫెల్ జెట్లు, బ్రహ్మోస్ మిసైల్స్తో పాక్ ఎయిర్ బేస్లు, రాడార్ స్టేషన్లను ధ్వంసం చేసింది. పాకిస్తాన్ 3 F-16, 2 జెఫ్-10C జెట్లు కోల్పోయింది. భారత్కు చెందిన ఒక రాఫెల్ యుద్ధ విమానంపై కూడా గీత కూడా పడలేదు. ఈ విజయం ఫ్రాన్స్ డసాల్ట్ కంపెనీకి భారీ ఆర్డర్లు తెచ్చిపెట్టింది. ఇండోనేషియా 42, మలేషియా 18, ఈజిప్ట్ 30, సౌదీ 54 రాఫెల్ను కొనేందుకు ఆర్డర్లు వచ్చాయి. భారత్ పాక్ యుద్ధంలో రాఫెల్ విమానాల్ని విజయవంతంగా వినియోగించడాన్ని చూసిన ప్రపంచ దేశాలు ఈ ఫైటర్ జెట్ వైపు ఆకర్షితమవుతూ ఉండగా, చైనా మాత్రం దీనిని ఏ విధంగా అయినా ఆపాలని నిర్ణయించుకుంది. రాఫెల్ అమ్మకాల పెరుగుదల అంటే చైనా తాజాగా అభివృద్ధి చేసిన J-35 స్టెల్త్ ఫైటర్ జెట్లకు మార్కెట్లో డిమాండ్ పడిపోతుంది. అందుకోసమే చైనా ఈ ఫేక్ ప్రచారానికి తెరతీసింది. చైనా నకిలీ సమాచార యుద్ధం కోసం ప్రత్యేక ఆపరేషన్ను ప్రారంభించింది. వేల సంఖ్యలో నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు, వందలాది అబద్ధపు కథనాలు, తప్పుడు విశ్లేషణలు తయారు చేసిన వ్యాసాలను సిద్ధం చేసింది. రాఫెల్ జెట్లపై ఉన్న నమ్మకాన్ని ధ్వంసం చేయడం కోసం చైనా ఈ ఆపరేషన్ డ్రాగన్ లైన్ ను స్టార్ట్ చేసింది. ఇక ఇదివరకు ఎప్పుడూ లేనంతగా చైనా ఈసారి ఏఐను ఒక ఆయుధంలో ఉపయోగించింది. యుద్ధంలో నాశనమైన రాఫెల్ విమానాలు శకలాల్లా కనిపించే నకిలీ చిత్రాలను, వీడియోలను ఏఐ ద్వారా సృష్టించింది. వాటిని పాకిస్తాన్ సైనికుల పేరుతో పోస్టులు పెట్టి చైనా తయారు చేసిన మిసైళ్లతో రాఫెల్ జెట్లను కూల్చేశారు. అనేక కథనాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసింది. అసత్యాన్ని సత్యంలా, నకిలీని నిజంలాగా, తప్పుడు ప్రచారాన్ని వాస్తవ ఘట్టంలా మార్చేందుకు సోషల్ మీడియాలో భారీ స్థాయి ఆపరేషన్ నడిపించింది. అయితే ఈ ప్రచారం అంత పెద్దగా సాగిందని అమెరికా నివేదికలో పేర్కొంది. చైనా ఫేక్ ప్రచారంతో రాఫెల్ కొనుగోలుకు సిద్ధంగా ఉన్న కొన్ని దేశాలు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. ఇండోనేషియా వంటి దేశాలు ఇప్పటికే ఒప్పంద దశకు వచ్చిన రాఫెల్ డీల్ను నిలిపివేయాలని భావించాయి. అంతేకాదు, చైనా రాయబార కార్యాలయ అధికారులు ప్రత్యక్షంగా ఇండోనేషియా అధికారులతో సంప్రదించి రాఫెల్ కాకుండా మా J-35 కొనండి అని ఒత్తిడి తీసుకువచ్చినట్లు అమెరికా నివేదిక వెల్లడించింది. సోషల్ మీడియాను ఉపయోగించుకుని దౌత్య సంబంధాలను టార్గెట్ చేస్తూ సైబర్ ట్రోలింగ్ను, ఏఐ సాంకేతికతను, నకిలీ వీడియోలను అన్నింటినీ ఉపయోగించి రాఫెల్ జెట్లను దెబ్బకొట్టాలని చూసింది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో ఆధిపత్యం కోసం చైనా ఏ స్థాయికి దిగజారుతుందో ఈ నివేదిక స్పష్టంగా తెలియజేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవానికి భారత్ పాక్ ఘర్షణలో రాఫెల్ జెట్లు చూపిన సామర్థ్యం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంది. సరిగ్గా అదే సమయంలో రాఫెల్ను దెబ్బతీయడానికి చైనాల ఇలాంటి ఫేక్ ప్రాపగండా ప్రారంభించడం ఒక వ్యూహాత్మక నిర్ణయమేనని విశ్లేషకులు చెబుతున్నారు. రాఫెల్పై సందేహాలు రేకెత్తితే, కొనుగోలుదారులు తగ్గితే చైనా తయారు చేసిన J-35 యుద్ధ విమానానికి మార్కెట్లో డిమాండ్ పెరుగుతుందని భావించింది.
మే 13 నుంచి 45 రోజుల్లో భారత్, పాక్, ఇండోనేషియా, మలేషియా పేర్లతో 28,000 నకిలీ సోషల్ మీడియా అకౌంట్లు సృష్టించారు. మిడ్ జర్నీ, స్టేబుల్ డిఫ్యూషన్ వంటి ఏఐ టూల్స్తో 1,200కు పైగా డీప్ ఫేక్ ఫోటోలు తయారు చేశారు. మంటల్లో ఉన్న రాఫెల్, శిథిలాలు, పైలట్ శవాలు ఇవన్నీ కూడా 100% ఫేక్ ఫోటోలేనని అమెరికా నివేదిక స్పష్టం చేసింది. ఇక పాకిస్తాన్ JF-10C PL-15 మిసైళ్లతో 6 రాఫెల్లు కూల్చింది అనే హ్యాష్ట్యాగ్లు ట్రెండింగ్ చేశారు. అంతేకాక యూట్యూబ్లో 400 ఫేక్ ఛానల్ స్టార్ట్ చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హిడెన్ లాసెస్ అనే వీడియోలు అప్లోడ్ చేశారు. దీనిపై గతంలో భారత సైన్యం గట్టి సమాధానం ఇచ్చింది. అయినా ఫేక్ ప్రచారాన్ని మానుకోలేదు చైనా. మరోవైపు చైనా రాయబారులు జకార్తా, కౌలాలంపూర్, కైరోలో రహస్య మీటింగ్స్ పెట్టి రాఫెల్ నమ్మదగినది కాదు, మా J-35 తీసుకోండి అని లాబియింగ్ చేసినట్టు అమెరికా తన నివేదికలో పేర్కొంది. చైనా చేసింది కేవలం దేశాల మధ్య పోటీ కాదు, ఇది $1 బిలియన్ ఉన్న ప్రపంచ ఆయుధాల వ్యాపారంలో సమాచార యుద్ధం. నేటి ప్రపంచంలో బుల్లెట్ కంటే ట్వీట్, మిసైల్ కంటే ఏఐ పిక్చర్, యుద్ధ కేకల కంటే నకిలీ కథనాలకే ఎక్కువ ప్రభావం ఉంటుందని ఈ సంఘటన మరోసారి నిరూపిస్తోంది. మొత్తానికి చైనా చేపట్టిన ఈ ఫేక్ ప్రచారం భారత్, పాకిస్తాన్ ఘర్షణను ఒక ఆయుధ వ్యాపార అవకాశంగా మార్చుకునే ప్రయత్నం. రాఫెల్ను అపఖ్యాతి పాలు చేసి ప్రపంచ దేశాలకు J-35ను అమ్మే లక్ష్యంతో చైనా ఈ ఫేక్ ప్రచారానికి తెరతీసింది. అయితే అమెరికా ఈ నివేదికలను విడుదల చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలోనూ జరిగిన పలు ప్రచారాలు చైనా ఫేక్ ప్రాపగండాతోనే జరిగాయా? యూరప్, ఆసియా దేశాల్లో రాఫెల్ జెట్లపై ఉన్న అనుమానాలు ఈ నివేదికపై తేటతెల్లమయ్యాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.